ఇట్లా ముగ్గంతా ఖరాబ్ చేసినావు? ఇదేమన్నా మంచిగుందా నీకు? మరి ఏం చేయమంటావు? మేము ఇంతసేపటి నుంచి ఇక్కడ నిల్చున్నాం, నువ్వు మా కేసు చూడనైనా లేదు. గట్లనా? నిన్నెవ్వరు చూడకుండా ఉంటే వాళ్ళ మీద మోటార్ గాడు ఎక్కించేస్తావా? నువ్వు మమ్మల్ని ఎందుకు గమనించలేదు? గదేందంటే ఈ మహల్ల ముచ్చట నాకు తెలియదు. మా అసంటోళ్ళ తాన ఒకే ఒక్క మెదడుంటది. మళ్ళీ ఒక్కటే దమాకుంటే ఒక్కసారి ఒకటే పనుల దిమాకు పెట్టాలి. జరుగురా సాహెబ్, ముగ్గు మంచిగా వేసుకోవాలి. సావిత్రి, మేము నీతో మాట్లాడాలి. జర ముందు నీ ముగ్గు అయితే వేసుకొని రాజా సాహెబ్. నువ్వు మా నౌకరివి, నువ్వు మమ్మల్ని అలా నిర్లక్ష్యం చేయకూడదు. రాజా సాహెబ్, ఈ దేశది మరీ ఈడ కొలువు ఉంది, మీకు బానిస కాదు. అయినా గాని నౌకర్లకు కూడా అధికారం ఉంటది. ఈ మాట నువ్వు యాదమర్చి ఉండొచ్చు, లేదంటే ఇప్పటి వరకు నీకు ఈ ముచ్చట ఎవరు చెప్పకుండొచ్చు. నాకు మంచిగా తెలుసు మా బాధ్యత ఏందో, మా అధికారాలేందో. మహల్లో ఏ పనికొచ్చినానో గదే పని చేస్తా. ఇక వేరే పనులు ఏమింటిని ఒప్పుకోకపోవచ్చు. జర చూడు నేను ఎంత జబర్దస్త్ ముగ్గేసినానో. దీన్ని మా ఊరికేం తీసుకపోను నేను, ఇది మీ మహల్లోనే ఉంటది. నీకు సమజ్ కాదులే. నీకు కాపీ కావాలనా? వద్దు. చాయ్ ఇమ్మంటావా? వద్దు. ఈడికెళ్ళి జరగ నీకేం కావాలి? ఇట్లా మాను లెక్క నా నెత్తి మీద నిల్చొని ఉంటే ఈ పనంతా నేను ఎట్లా పూర్తి చేయాలి? పోయి ఏమన్నా పని చూసుకో. ఏం చేయాలంటావు? ఏం చెయ్యాలనా? రాజులు ఏం చేస్తారో గా పని. మహల్లా నేను నౌకర్ని, నాకేమెరక రాజు ఏం చేస్తాడో ఏందో. రాజా సాహెబ్, ఈడికెళ్ళి జరుగు, లేకుంటే ఈ ముగ్గు హోలీ దినాన్న షురు చేస్తే దీపావళి పండగకు పూర్తవుతుంది. నీకు పని కావాలి కదా? ఈ ముగ్గు నువ్వే ఖరాబ్ చేసినావు కదా. ఇగో ఇవి రంగులు, కూసో సరిగా చెయ్యి, నేను పోతా. రాజావారు మాటికి నన్ను తొందర పెడుతున్నారు. ఆయనకి సాకులు చెప్పడం కష్టమైపోతుంది నాకు. కొంప తీసి ఆయన వారసుడు పుట్టడం లేదని నన్ను బయటికి వెళ్ళగొడతారేమో. వారసుడు పుట్టినా నిన్ను పంపించేస్తారు కదా. వీళ్ళకి కేవలం వాళ్ళ స్వార్థమే తెలుసు లక్ష్మణ్, ఇంకేం తెలీదు. ఎటు నువ్వు వెళ్లాల్సిన వాడివే. ఏమంటున్నారు రాకుమారి? ఎవరిని మిమ్మల్ని నేను ప్రేమించానండి. నేను ఎప్పటికీ మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళను. నువ్వు ప్రేమిస్తున్నది ఎవరినో తెలుసా? ఈ దౌర్భాగ్యురాల్ని. మేము ఈ వంశాన్ని పెంచే ఓ సాధనం అంతే, ఇంకేం కాదు. అరే, మీరు ఇలా మాట్లాడుతున్నారేంటి రాకుమారి? చూడండి, రాజావారు అలా కోరుకోగానే ఇలా జరగాలని ఏమీ లేదు. ఈ జీవితం పూర్తిగా మీది. ఈ జీవితం మీద కేవలం మీకే అధికారం ఉంటుంది, ఇంకెవరికి ఉండదు. లేదు లక్ష్మణ్, మా జీవితం మీద ఈ మహల్కే అధికారం ఉంది. మేమేం కోరినా, మేమేం అడిగినా మా ఇష్ట ప్రకారం ఎప్పుడు ఏమీ జరగదు ఇక్కడ. పంజరంలో బందీ అయిన చిలుకకి ఊపిరి పీల్చుకునే అధికారం కూడా ఉండదు లక్ష్మణ్. మరి ఈ చిలక పంజరం నుంచి ఎగిరిపోతేనా? అవును రాకుమారి, మీరున్నారే ఈ పంజరంలో ఉండిపోవడానికి పుట్టలేదు. మీరు స్వేచ్ఛగా ఆకాశంలో ఎగరడానికి పుట్టారు. మీరు చూస్తూ ఉండండి, నేను మిమ్మల్ని ఈ పంజరం నుంచి బయటకు తీసి దూరంగా తీసుకెళ్తాను. మీరు ప్రేమిస్తున్నారు కదా ఈ లక్ష్మణ్ని, మీకు సమ్మతమేనా? అయితే మరింకే, మీకు నా మీద నమ్మకం ఉంటే చాలు, మనకి ఎన్నో రోజులు పట్టదు. మీరు చూస్తారుగా, మనిద్దరం ఈ మహల్ నుంచి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం. మీరు నాతో వచ్చేస్తారు కదా?
రాణగారు, ఈ ఇంట్లో మనిద్దరికి ఇది మొదటి హోలీ. మేము ఒవ్విళ్ళు ఊరిపోతున్నాం. ఎప్పుడెప్పుడు మీకు రంగులు పుద్దామా, అలాగే మీరు మీ చేతులతో మాపై రంగులు చల్లుతారా అని. మేము మీరు ఈ హోలీ గురించి ఏవేవో ఊహించుకున్నాం కదా రాణగారు. మమ్మల్ని ఈరోజు మీరు ఏదేదో చేసేస్తారని మాటిచ్చారు. మీకు గుర్తుందా, పెదరాణి అమ్మ మనకి రాజమహల్లో జరిగే తంతుల గురించి చెప్పారు. దాని ప్రకారం భార్యాభర్తల్లో ఎవరు ముందుగా రెండో వాళ్ల మీద రంగులు చల్లుతారో వాళ్లదే జీవితాంతం పైచేయి అవుతుందంట. దీని గురించి మేము ఎప్పుడు వినలేదే. భార్యాభర్తలు ఇద్దరు సరిసమానంగా ఉండాలి. మరలాంటప్పుడు ఒకరిది మాత్రమే పై చేయి కావడం ఏమిటి? పద్ధతి అంటే పద్ధతే కదా రాణగారు. అయినా మీరు చూస్తారుగా, మేమే గెలుస్తాం. గెలుపోవటంలో ప్రసక్తి వచ్చేది మేము ఆడినప్పుడే కదా. మేము అసలు ఇలాంటి పనికిమాలిన ఆటల్లో ఎప్పుడు పాలు పంచుకోం. రాణగారు, మీరు ఆ సావిత్రి విషయమై కోపంగా ఉన్నారా? మమ్మల్ని క్షమించండి రాణగారు. మేము చేసింది తప్పని మాకు తెలుసు. అయినా మీకు తెలుసా ఈ తప్పు ఎందుకు చేయాల్సి వచ్చిందో? రాణగారు, గత స్మృతులు పోయినప్పటి నుంచి మీరు మమ్మల్ని మర్చిపోయారు. ఈ కళ్ళు రేయింబవళ్ళు మమ్మల్నే వెతుకుతుండేవి. ఇప్పుడివి మేము ఎదురుగా ఉన్నప్పటికీ మా వైపు చూడడమే లేదు. మేము మిమ్మల్ని పోగొట్టుకుంటావేమోనని మాకు బెంగగా ఉంది. మాకు బాగా తెలుసు సావిత్రి లాంటి కురూపికి మాతో పోటీ లేదని. అయినా మాకెందుకో మరి ఆ రోజు తనని మీ గదిలో మీ సరసన చూసేసరికి మా మనసంతా రగిలిపోయింది. రాణగారు, మన పెళ్ళయ్యాక ఇదే మొదటి హోలీ. నా దురదృష్టం చూసారా? ఈరోజు మీకు నేను రంగులు పూయలేను, మీతో పండుగని జరుపుకోలేను. క్షమించమని మేము ఎన్నోసార్లు అడిగాం రాణగారు. మళ్ళీ అడుగుతున్నాం. మా మునుపటి రాణగారిని మాకివ్వరా? నిజంగా మీరు మమ్మల్ని క్షమించగలిగితే మీరు మాతో పాటు ఈ హోలీ ఆడి తీరుతారు. సరే, అయితే ఇదే మీ కోరిక అయితే అలాగే చేద్దాం. మేము ఆడతాం. కానీ మేము ఏ ఆట అయినా గెలవాలనే ఆడతాం. అలాగే ఈ ఆటలోనూ మేమే గెలిచి తీరుతాం. మీ మీద ముందుగా రంగు మేమే చల్లుతాం. అలాగా? ఒకవేళ మేమే మీపై ముందుగా రంగు చల్లితేనో? మీరేమడిగినా సరే అది మీకు ఇస్తాం. మాకు కావాల్సింది కేవలం ఆమీర్కోట్ వారసుడే రాణాగారు. రాణిగా మాది రెండో స్థానం కావచ్చు. కానీ మీ బిడ్డకి నేను తల్లినైతే ఈ ఆమీర్కోట్లో నా స్థానం ఎంత బలపడుతుందంటే మీరున్నా లేకపోయినా మేమిలాగే ఉంటాం. బంధమే తెగిపోయిన తర్వాత దాని చిహ్నాలు కూడా బూడిదలాగే ఉంటాయి. ఎవరు పాపిట్లో బూడిద పెట్టుకోరు. ఇక మీ ద్వంద్వ జీవితం గడపలేము.
చినరాజా వారెన్నడూ మాకు భార్యకిచ్చే గౌరవం, ప్రేమ ఏది ఇవ్వలేదు. మేం మాత్రం ఆత్మవంచన చేసుకోవాలా? మేం సుమంగళే కానప్పుడు ఈ సింధూరానికి తావులేదు. లేదు, ఇప్పుడు ఈ సింధూరం మాకు లక్ష్మణ్ పెడతాడు ప్రేమగా. నువ్వు పెద్ద చిరుతనంటావు. నీకు సిగ్గులేదా అసలు? ఒక మేక పిల్లని మేం బోన్లో బంధించి మీకు అప్పగించాం. నువ్వు కనీసం దాన్ని కూడా వేటాడలేకపోతున్నావు. చూడు, మాకిది స్పష్టంగా తేల్చి చెప్పు. మాకు మా వారసుడు ఎప్పుడు పుడతాడు? ఏంటి మౌనవ్రతంలో ఉన్నావా? తమరి మౌనవ్రతం పూర్తయితే తమరిక్కడికి ఏ పని కోసమైతే వచ్చారో దాన్ని పూర్తి చేయండి. పండగొచ్చింది. ఈ హోలీ రోజు నువ్వు ఎలాగైనా సరే ఆ పని పూర్తి చేయాలి. అక్కడ నీ పని పూర్తి కాగానే ఇక ఇక్కడ మేమనుకున్నది జరుగుతుంది. నాకు ఎప్పుడేం చేయాలో బాగా తెలుసు. అయితే మాకు చెప్పొచ్చు కదా, ఆ శుభముహూర్తం ఎప్పుడో. ఈ రాత్రికి మీరు చెప్పిన పని పూర్తవుతుంది. లక్ష్మణ్ సరే అన్నాడు, కానీ చెప్పడానికి చేయడానికి ఎంతో తేడా ఉంది చినరాజా వారు. లక్ష్మణ్ ఎప్పటికీ ఆమెకి దగ్గర కాలేడు. కాకపోవడమే మంచిది. ఆ లక్ష్మణ్ కోసమే కాదు, మీకు కూడా మంచిది. మాకు తెలియకుండా వాళ్ళిద్దరూ కలిసి మమ్మల్ని మోసం చేస్తున్నారని ఒకవేళ తెలిసిందంటే మీ రహస్యం బయట పెట్టడానికి మాకు ఒక క్షణం కూడా పట్టదు. గుర్తుంచుకోండి. గోడ మీద పిల్లి ఎటువైపు దూకేది దానికే తెలియదంటారు. చినరాజా వారి ప్రవర్తన ఇలాగే కొనసాగితే సమస్యలు వారికే కాదు, నాకు కూడా వస్తాయి. సావిత్రి, ఏమిటంత పరధ్యానం? నీ బయటకి నిప్పు అంటుకొని ఉంటే నువ్వు కాలిపోతాను. నేను కాలిపోతాను, నీకేం ఫరక్ పడుతుంది? రాజా సాహెబ్, నీకు నేను ఇష్టం లేదు, నా ముచ్చట్లు ఇష్టం లేదు. కాలిపోతే ఏమైతుంది? నీకేమైంది అసలు? మాతో ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? మేం తప్పు చేశామని మాకు తెలుసు. మా మీద జరిగిన దాడికి మేం రాజమాతను సందేహించకుండా ఉండాల్సింది. కానీ ఒక్కసారి మా స్థానంలో ఉండి కూడా ఆలోచించి చూడు. మనిషి తన జ్ఞాపకాల ఆసరాతో ముందుకెళ్తాడు. ఆ జ్ఞాపకాల వల్లే మనిషికి తప్పొప్పుల మధ్య తేడా తెలుస్తుంది. కానీ మా పరిస్థితి ఎలా ఉందంటే ఏ ఆసరా లేకుండా చీకట్లో నడుస్తున్న గుడ్డివాళ్లా ఉంది. సావిత్రి, నీతో మాట్లాడాలనే ఇలా నీ దగ్గరకు వచ్చాం. ఎందుకంటే నువ్వు ఒక్కదానివే ఈ మహల్ మొత్తంలో మాకు ఉన్నట్టుగా నిజం చెప్తూ ఉంటావు. కానీ నువ్వు ఈరోజు కొత్తగా ప్రవర్తిస్తున్నావు. రాజా సాహెబ్, మా ఊర్లో మాకొక బర్రె ఉండేటిది. గా బర్రెకు నీళ్లు తాపించే పని నా పైననే ఉండేటిది. కాని గా బర్రె నీళ్లు తాగేటిది కాదు. గందుకు తిట్లు నేను తింటుంటే మా అమ్మకు గది సమజ్గాలే. నేను బర్రెను నీళ్ళ దాకా తీసుకుపోతా, కానీ బర్రె నీళ్ళలో నోరు పెట్టాలి కదా. రాజా సాహెబ్, నీకు బి నా మాటలు సమజ్గాలేదు. నువ్వేం పని చేయాలనో నేను నీకు చెప్పగలుగుతా గంతని. కానిగా పనైతే చేయాల్సింది నువ్వే కదా. నువ్వు చెప్పిన ఏ మాట మాకు అర్థం కాలేదంటావు. ఇక రాసిమ్మంటావా ఏంది? గప్పుడు యాదుకుంటుందా? రాజా సాహెబ్, సింహాన్ని అడవికి రాజు అంటారు. అందుకే గది మనసు చెప్పినట్టు ఇంటది. కుందేళ్లు, తోడేళ్లు, తాబేళ్ల మాట ఎప్పుడినది. నువ్వు బి ఈ కుందేళ్లు, తోడేళ్ల మాట ఇనొద్దు. నీ మనసు మాటే ఇనాలే. గట్ల నీ మనసు మాట ఇంటివా, నిజం నీ కళ్ళ ముందుకొస్తుంది. అప్పుడు నీకు సమజైతుంది ఎవరి మీద భరోసా ఉంచాలనో, ఎవరి మీద ఉంచకూడదు. రాజా సాహెబ్, ఈ చిన్న ముచ్చట నా బర్రె కూడా సమజైంది. ఇక నీకు సమజ్ కాలేదంటే గది నీ ఇష్టం. మళ్ళా
పెదరాణి అమ్మ ఎక్కడ కనిపించరే? వారికి ఒంట్లో బాగోలేదు, అందుకే వారు త్వరగా పడుకున్నారు. ఈ హోలీ మంటల్లో అన్ని అసత్యాలు, అన్ని మోసాలు కాలి బూడిదైపోతాయి. ఇక మిగిలేది సత్యమే. ఆ సత్యమే మేము ఈరోజు అన్వేషిస్తున్నాం. ఆ సత్యం మాకు తెలియాలి. ఈ మహల్లో అందరూ ముసుగులేసుకొని తిరుగుతూ ఉన్నారు. అసలు రూపం కనపడదు. భగవంతుడా, ఈరోజు ఈ అగ్ని అన్ని ముసుగుల్ని భస్మం చేయాలని దీవించు. ఈరోజు మాకు నిజమేంటో చూపించు ప్రభు. నిజాన్ని చూపించు. ఏంటి నువ్వు చేసిన పని? వావి వరుసలేవా? మీకేం కాలేదుగా? ఆగో. ఆగ్రాజ సాహెబ్, ఈరోజు శత్రువు కూడా రంగు చల్లుతానంటే ఎవరూ కాదనలేరు. అంటే మేము శత్రువు కంటే కూడా తీసిపోయామా? నీకేం తెలియదు రాజా సాహెబ్. నీ హక్కేందో మాఫ్ చే రాజా సాహెబ్. మళ్ళీ ఈ రంగుల ఆటిప్పుడు నేను నీతో ఆడలేను రాజా సాహెబ్. నీకు రంగులంటే ఎందుకంత అసహ్యమో మాకు అర్థం కావడం లేదు. కానీ మేము నిన్ను వదిలేది లేదు. నీకు రంగులు పూయందే మేము ఊరుకోం. నాకు కూడా మీతో పండుగ జరుపుకోవాలని ఉంది రాణగారు. కానీ మన ఇద్దరికీ మొదటి హోలీ. అందుకే నేను ఈ హోలీని మారు వేషంలో ఉండి ఆడాలనుకోవడం లేదు. మీరు సావిత్రి మీద కాదు, మీ గాయత్రి మీద రంగులు వేయాలి. ఒక్క క్షణం కోసమే కావచ్చు. నేను మీకు నిజమేంటో చూపిస్తాను. నిజం అనే రంగుల లోకంలో మిగిలిన రంగులన్నీ దిగదుడిపే. రాణా గారితో మీ మొదటి హోలీకి శుభాకాంక్షలు రాణి. లోకంలో అందరికీ ప్రతి సంవత్సరం హోలీ పండగ వస్తుంది. కానీ మీ దంపతుల్లా ప్రేమలో మునిగిన వారికి ఏ రోజైనా హోలీ రోజే అవుతుంది గాయత్రి. ఈ రంగులు క్షణకాలం మాత్రమే ఉంటాయి. కానీ ప్రేమ రంగులో ఆత్మలు రెండు ఏకమైతే అవి 7 జన్మల పాటు కలిసి ఉంటాయి. మీరు మీ ఎంచుకున్న దారిలోనే నడవండి. గమ్యమే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. రాణాగారి ప్రేమ మీకు మళ్ళీ లభిస్తుంది రాణి. తరువాత ఈ కుటుంబం మళ్ళీ ఒకటైపోతుంది. ఇది అమ్మ ఆశీర్వాదం మీకు. రాజుమాత,
అతి త్వరలో నేను రాణా గారు ముందుకొచ్చి మీ ఆశీస్సులు అందుకుంటాం.